హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను పాటించే కొన్ని బ్లౌజ్ స్టిచ్చింగ్ టైలరింగ్ టిప్స్ అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ దగ్గర డాట్స్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చంక దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కొంచెం క్రాస్ తీసుకోవాలి. ఇలా తీసుకుంటాం వల్ల మనకి నడుము దగ్గర కిందకి జారిపోయినట్టు ఉండదు, చాలా బాగా వస్తుంది. తర్వాత మనం పట్టీ అనేది జాయిన్ చేసుకోవాలి. ఈ పట్టీ కూడా నేను ఎక్కడి నుంచి కట్ చేస్తాను, మనకి కూర ఉన్న క్లాత్ని కట్ చేస్తాను కదా, అదనమాట. తర్వాత ఇంకొక టిప్ వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గరికి ఈక్వల్గా పెట్టుకుని స్ట్రేట్గా ఇలాగ స్టిచ్ వేసేసుకోవాలి. ఆ తర్వాత నెక్ దగ్గర పాదం ఇంచే డిఫరెన్స్ తోటి ఇలాగ స్లోప్ ఇచ్చేసి షోల్డర్లోకి కలిపేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి భుజాలు జారకుండా ఉంటాయి, ఫ్రంట్ నెక్ దగ్గర కూడా మనకి లూజ్ రాదు, చాలా బాగుంటుంది. ఇలాగా తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలా కొంచెం క్రాస్గా వేసుకోవాలి, అంతే. ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి మనం పైపింగ్ వేయకుండా నార్మల్గా మనం హెమ్మింగ్ పట్టి వేయాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. క్రాస్గా ఉన్న క్లాత్ని మాత్రమే తీసుకోవాలండి, స్ట్రైట్గా ఉన్న క్లాత్ని అస్సలు తీసుకోకూడదు. తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ కరెక్ట్గా రావాలి అనుకుంటే మాత్రం మనం ముందుగా అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని ఇలాగా షేప్ బెల్ట్ అదంతా ఈక్వల్గా పెట్టేసుకుని ప్లస్ గుర్తు రావాలంటే ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ నడుము దగ్గర కూడా చాలా ఈక్వల్గా ఉండాలి. ఇలాగ నీట్గా ఇలా పెట్టేసుకుని ఇంకో చూడండి, నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేశాను. ఇక్కడ నీట్గా సదిరేసుకుని చూడండి, ఇక్కడ లైట్గా ఒక గీత అంతా ఎక్కువ వచ్చింది, అంతే. తీసేసుకుంటే మనకి ప్లస్ గుర్తు అనేది ఈజీగా వస్తుంది. ఇక్కడ కూడా అంతే, మంచి ఫినిషింగ్ వచ్చేస్తుందండి. ఇక్కడ కూడా ఈక్వల్గా పెట్టేసుకోండి. చూడండి, ఇలా ఈక్వల్గా పెట్టేసుకుని అప్పుడు కట్ చేసుకోవాలి. నాకు ఈక్వల్గా ఉంది, అందుకని ఏం కట్ చేయట్లేదు. ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ హ్యాండ్లు లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని చంక దగ్గర ఈక్వల్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ప్రెస్ గుర్తు అనేది బాగా వస్తుంది. రెండో హ్యాండ్ కూడా అంతే, సేమ్. రెండో హ్యాండ్ కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయండి. నాకేం అంత పెద్దగా రాలేదు. ఇప్పుడు ఈ హెమ్మింగ్ పట్టి ఎలా వేసుకోవాలో చెప్తాను. భుజాలు జారకుండా చిన్న చిన్న టిప్స్ అయితే షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. షోల్డర్ దగ్గర ఆల్రెడీ జాయిన్ చేసేసుకున్నాం కదా, క్రాస్గా ఉన్న క్లాత్ని కూడా తీసేసుకోవాలి. చూడండి, ఇలా క్రాస్గా స్టిచ్ వేసేసుకోవాలి. క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని అన్నీ కూడా జాయిన్ చేసేసుకున్నాను. మనకి నెక్ రౌండ్ ఎంత ఉందో దానికన్నా కొంచెం ఎక్కువే తీసుకోండి, ప్రాబ్లం లేదు. మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు. నేను కాజా పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసాను. ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసాను. రఫ్ ఇచ్చేసేసి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా చూడండి, ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా భుజాలు జారకుండా ఉండటానికి చిన్న టిప్ అయితే చెప్తానండి. రౌండ్ తిరిగే చోట సాగదీయకండి, పైకి ఎత్తినట్టు వస్తుంది. అది షోల్డర్ దగ్గర కొద్దిగా లాగినట్టు పట్టుకుంటే అక్కడ మనకి కొంచెం లాగినట్టుండి పట్టుకుంటుంది అనమాట భుజం మీద. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఎక్కడ సాగదీయకండి, సాగదీస్తే మాత్రం బ్లౌజ్ అనేది సాగిపోయి భుజాలు జారిపోతాయి. నెక్ మనకి షోల్డర్ దగ్గర వచ్చేసరికి కొద్దిగా సాగదీసినట్టు ఉండాలి. అది కూడా మీకు కనిపించదు వీడియోలో, కానీ చెప్తున్నాను నేను మీకు. ఇలాగా ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసేయండి. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలాగా చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా చూసారు కదా, ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అలాగనమాట. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా అంతే. ఇలా మొత్తం తర్వాత ఇక్కడ కూడా ఇలా క్లోజ్ చేసేయండి, రఫ్ ఇచ్చేసేయండి. అయిపోయిందండి. కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మెడపట్టి, ఓకేనా. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో రౌండ్ తిరిగే చోట. ఇక్కడ కూడా చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు కట్ చేసేటప్పుడు క్లాత్ని పైకి ఎత్తి కట్ చేయాలి, ఓకేనా. ఫ్లాట్గా పెట్టి కట్ చేస్తే నెక్ దగ్గర కట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇలాగ పైకి ఎత్తేసుకుని ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగా మొత్తం కూడా అంతే.
ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కూడా అంతే, ఇలాగా స్లోగా చేయండి, ఫాస్ట్గా చేయకండి, నెక్ కట్ అయిపోతుంది. ఇలా ఎగస్ట్రున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో రౌండ్ కానీ. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం హ్యాండ్స్ని జాయిన్ చేస్తాం కదా, కరెక్ట్గా మనం హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసి ఒక టక్ ఇస్తాం కదా, ఇంకో ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక చిన్న టక్ ఇస్తాం కదా, ఆ చిన్న టక్ అనేది షోల్డర్ కుట్టు మీద ఉండాలన్నమాట. ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ముందు స్టిచ్ చేసేద్దాం. ఓకేనా, దానికి సపరేట్గా చేసుకోవాలన్నమాట. ఫ్రంట్కి బ్యాక్కి ఇలాగా మళ్ళీ మన వైపుకి తిప్పేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి. ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. ఇలా చేస్తే మనకి చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది. రెండో హ్యాండ్ కూడా అంతే, కరెక్ట్గా మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని ఇక్కడ పెట్టేసేయండి, రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలాగా మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఇలాగా ఇంకో స్టిచ్ వేసేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా మొత్తం కూడా అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయిన్ చేద్దాము. సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనం బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలిపేసుకోవాలి. ఇలాగ ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు కనుక హ్యాండ్ లూజ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టుకుని ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా చూడండి, ఇక్కడ ప్లస్ గుర్తు అనేది బాగా రావాలన్నమాట. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మనం అంత జాగ్రత్తగా కుడుతున్నాం కాబట్టి వస్తుంది. అంటే ప్లస్ గుర్తులు రాకపోతే ఫిట్టింగ్ బాగోదా అని కాదు, చూడడానికి ఫినిషింగ్ బాగుంటుంది కదా, ఎక్కువ తక్కువ లేకుండా. మరీ బాగా ఎక్కువ తక్కువ ఉండకూడదండి, కొంచెం లైట్గా ఉన్నా పర్లేదు, కొంచెం పైకి కిందకున్నా కూడా ఏం పొరపాటు ఏం జరగదు, కానీ మరీ 1 ఇంచు పైకి కిందకుంటేనే బాగోదన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలా వేసేసేయండి, రఫ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుని సైడ్కి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము. అయిపోయింది. తర్వాత చూడండి ప్లస్ గుర్తు అనేది ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి రెండో హ్యాండ్ కూడా నడుము లూజు, ఆర్మ్ లూజు, హ్యాండ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా పట్టేసుకుని కరెక్ట్గా ఇలా నీట్గా సదిరేసుకుని హ్యాండ్ లూజు చూడండి, హ్యాండ్ లూజు, నడుము లూజు, ఆర్మ్ లూజు. వీళ్ళకి ఒక హ్యాండ్ లూజ్ ఉంటుంది, ఒక హ్యాండ్ టైట్ ఉంటుందండి. అందుకనే రెండు సైడ్లు కూడా నేను ఆది బ్లౌజ్తోనే కొలుచుకున్నాను. మామూలుగా అయితే ఒక సైడు ఆది బ్లౌజ్తో కొలుచుకుని రెండో సైడు కుట్టిన హ్యాండ్తో కొలుస్తాను కదా, కానీ వీళ్ళకి ఏంటంటే ఒక హ్యాండ్ లూజ్ ఉంటుంది, ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది. ఆ విషయం మనకి ఎలా తెలుస్తుంది అక్క అంటే వాళ్ళే చెప్పాలి, ఇంకా లేకపోతే ముందే కొలుచుకోవాలి మనం. హ్యాండ్ లూజ్ రెండింటిని ఒకసారి చెక్ చేసుకుంటే, కొత్త కస్టమర్ అనుకోండి ఒకసారి ఈ హ్యాండ్ లూజ్ ఆ హ్యాండ్ లూజ్ చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది
ఓకేనా. తర్వాత వచ్చేసి ఇలాగా కరెక్ట్గా వచ్చేటట్టు స్టిచ్ వేసేసేయండి, రఫ్ ఇచ్చేసి. తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలాగా, తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు సైడ్కున్న ఇంకొక స్టిచ్ వేసేయండి, సైడ్కి ఇలాగా ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. అయిపోయిందండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో, ఫినిషింగ్ అయినా చూడండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో చూడండి. సో మీరు కూడా నేను చెప్పిన ప్రతి టిప్పు యూజ్ చేశారంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.